నశించాలి తెలుగుదేశం నాయకుల అరాచకాలు, నశించాలి తెలుగుదేశం నాయకుల అరాచకాలు, నశించాలి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అరాచకము, తీసుకెళ్ళిపోవాలి దెబ్బతో రాలేదా? ఈ పింఛన్ అసలు వస్తుందో రాదో ఎందుకు? డబ్బులు లేదంట బ్యాంకులో. ఇప్పుడు పోయిన నెల ఇంటికాడ వచ్చి ఇచ్చిపోయారా? పోయిన నెల ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిపోయారు అట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కోట్లకి స్టే తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇక ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా? మరి ఏమో తిరుగుతాం నాచలేదు, మాకేం పని లేదు. తిరగ ఆ డబ్బులు వద్దు. ఎందుకు బాబాయ్? మరి అంతే, ఎట్టు చేస్తా ఏం చేస్తాం. ఎప్పుడు వచ్చి కూర్చున్నావు నువ్వు? ఈడ ఎప్పుడు పొద్దున వచ్చాం. ఇంతవరకు ఏం చెప్పలేదు. 9ంటికి అన్నారు. 9 పోయింది, 10 పోయింది, 11 అవుతుంది. ఎన్నింటికి వచ్చారమ్మా మీరు పెన్షన్కి? 6ంటికి వచ్చాను. ఉదయం 7ంటికి వచ్చావా? మీరు 6ంటికి వచ్చారు. మరి డబ్బులు వచ్చినాయని చెప్పారా? అంతలే డబ్బులు పడ్డాయి, వెళ్ళండి. శుభ్రంగా వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళకి సంబంధం లేదు, వాలంటీర్లకి మాట్లాడే సంబంధం లేదు. మీరు డబ్బులు ఎప్పుడు వచ్చేది ఏంటనే మీకు తెలియకుండానే మీరు వచ్చేసారు. పేరు వేసుకోవాలన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కేరళకాయల నుంచి వచ్చాము. పోయిన నెల వచ్చి తెచ్చుకున్నారా లేకుంటే? పోయిన నెల ఇంటికి వచ్చి ఇచ్చారు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ 8 గంటలకు వచ్చాం. ఏమంటున్నారు మరి వాళ్ళు? 8 గంటలకు వస్తే ఇంకా బ్యాంకులో క్యాష్ ఇక్కడికి రాలేదు, రేపు పొద్దున 7 గంటలకు రండి అంటున్నారు. రేపు పొద్దున 7 గంటలకి. నిన్నేమో 3వ తారీఖు నుంచే అని చెప్పి అన్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ రేపు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా మంచి చేస్తున్న వాళ్ళని చంద్రబాబు స్టే తెప్పి కోట్లకి తెచ్చింది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాను కదా, మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది రద్దు చేపిస్తే చాలా ఇబ్బంది పడతారు జనాలు, చాలా ఇబ్బంది, మామూలు రిస్క్ కాదు. ఈ 5 ఏళ్ళు అసలు ఎవరికి ఏ తప్పు లేకుండా, ఎవరు ఎక్కడికి తిరిగే పని లేకుండా ముక్కగా అంతలో నవ్వేవాళ్ళకి కూడా ఇంటికి చేరుతున్నాయి. 6-7 గంటలకల్లా పొద్దున్నే వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు. ఈ వ్యవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసుల చుట్టూ అక్కడని ఇక్కడని తిరిగి నా నమస్త జనాలకి మొత్తం అల్లాడిపోతారు తిరగలేక, ఆఫీసులకి తీసుకోలేక. పొద్దున వస్తే మధ్యాహ్నం దాకా కూర్చోవాలి, మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం దాకా కూర్చోవాలి డబ్బులు తీసుకోవాలంటే. మరి ఇదంతా లేకుండా ఈ 5 ఏళ్ళ మరి నడిపాడు కదా జగన్ అన్న. మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా? మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంటాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలన్నీ మళ్ళీ జనాలకి అన్నీ చేరతాయి. ఎందుకంటే ఇంకా పథకాలు ఇంక పెంచుతాడు, ఇంకా మళ్ళీ ఇంటికి చేరేస్తాడు అన్నీ కూడా, అదనమాట. మరి ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు గెలిస్తే? ప్రతి నెల ఇట్లాగా పని బాటలు మానుకొని, కూలీ నాలు మానుకొని, ఇక ఆఫీసుకు చూస్తే ఇక కూర్చొని తెచ్చుకోవాలి. ఇక ఆయన వస్తే మరి ఇబ్బందులు ఏర్పడతాయి. జగన్ ఉంటే అప్పుడు మళ్ళీ రేపు రమ్మన్నారు, మరి తప్పిద్దా? రావాలి, ఇచ్చేంతవరకు తిరగాలి. రేపు అన్న తప్పగా వాళ్ళు ఎల్లుండి అన్న మరి ఎన్ని రోజులైనా పనులు మానుకొని తిరగటం మరి. ఇక ఓకే బాబు.
ఏనా మీకు పెన్షన్ వచ్చిందా ఈసారి? సార్ లేదు సార్, ఇన్ని దినాలు వాలంటీర్ తెచ్చిస్తాను సార్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. మీ అమ్మ ఏడుంది? మా అమ్మ ఈ అమ్మ మీ అమ్మ? మా అమ్మ కూలి నలిగిపోతుంది సార్. ఎట్లా మా ఇప్పుడు ఆయన ఎట్లా పెట్టుకొని పోతావు పెన్షన్ కి? ఎట్లా వెళ్ళిపోయాను సార్ నేను, పట్టాలా ఎత్తాలా కూర్చొని పెట్టాలా. ఇన్ని రోజులు వాలంటీర్లు వచ్చి ఒకటే తెల్లారి కొన్ని తెచ్చేసాను సార్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఎట్లా సార్ వాళ్ళు రమ్మంటున్నారు. ఏం చేయాలి? ఎట్లా పోతావు పాపం? ఆటోకి ఇటు మాట్లాడుకుని పైసా వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎట్లా ఆయన ఎత్తాలంటే ఎట్లమ్మా? ఎట్లా ఇవన్నా అట్లా పట్టుకోను, ఏం చేసేది? ఎవరు చేయండి మీకు పింఛన్ రాకూడదు, ఇంటికి తేకూడదు ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వల్ల? ఎవరా టీడీపీ వల్ల? తెలుగుదేశం వాళ్ళు సార్. తెలుగుదేశం వల్ల వాలంటీర్ ఉన్నాయా సార్? ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంటీర్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను పోలేను సార్. ఇదంతా తెలుగుదేశం చేస్తాను సార్. సార్ ఇంతకు ముందు వాలంటీర్ తెచ్చేసాను సార్. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను పోలేను సార్. ఏం చేయాలి? భయం అవుతాను సార్. అదే సార్, ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడ ఇస్తా ఉన్నారు సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వాడిని ఎత్తేకి అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిలే. ఇంకో నేను ఎట్లా ఎత్తుకోవాలా, ఎట్లా ఎత్తుకురావాలా వాడిని? ఆటోలో కూర్చొని పెట్టాలన్నా కూడా 2 మనుషులు పట్టాలా. ఏ మగవాడిని పట్టుకునేది? మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు, ఒక్కడే.